హలో గైస్, అయితే మరి రాజాసాబ్ టీజర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. ఆదిపురుష్ ఏమైనా సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుందా? అంటే స్టోరీ కాదు, అలాంటి రిజల్ట్ ఏమైనా మళ్ళీ రిపీట్ అవుతుందా అని చెప్పి. ఎందుకంటే మారుతి పెద్ద చెప్పుకోదగిన డైరెక్టర్ ఏం కాదు గైస్. కరెక్ట్గా చూస్తే ఒక భలే భలే మగాడవే అనే సినిమా బాగుంటుంది, తర్వాత ప్రేమ కథా చిత్రం. సో ఇట్లాగా కొన్ని డీసెంట్ ఫిలిమ్స్ అంతే తప్ప ఏదో పెద్ద భారీ హిట్లు కొట్టాడు అని నేను చెప్పను. సో అట్లాగా మరి ప్రభాస్ అన్న ఎందుకు అవకాశం ఇచ్చాడు అని నాకు అనిపించింది. కోర్స్ ప్రభాస్ అన్న ఏంటంటే ఈ మధ్యకాలం అంతా ఎక్స్పెరిమెంట్సే చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ చూసుకోండి, ఒకే ఫిలిం తీశాడు. నాగశ్విన్ కూడా ఒకే ఫిలిం. సో సుజిత్ కూడా అట్లాగా యంగ్ డైరెక్టర్లతో మాత్రమే వెళ్తున్నాడు, సీనియర్ డైరెక్టర్లతో ఆపేశాడు. సో ఓన్లీ రాజమౌళి గారితో చేశాడు. తర్వాత మళ్ళీ ఇంకా కొత్తగా ఎవరు వస్తున్నారు, లేకపోతే ఏంటి స్టోరీలు ఏం అప్డేట్ అవుతున్నాయి. సో ఇట్లాగా ఒక మైథలాజికల్ ఫిలిం, ఒక మాస్ యాక్షన్ ఫిలిము, ఒక సోషియో ఫ్యాంటసీ ఫిలిం, ఇప్పుడు హర్రర్ ఫిలిం, ఇట్లాగ ఒక డిఫరెంట్ జానర్ ట్రై చేద్దామని వెళ్తున్నాడు. కరెక్టే, బాగానే ఉంది. బట్ రాజాసాబ్ ఎక్కడో నాకు తేడా కొడుతుంది గైస్. సో హర్రర్ ఫిలిం ఒక సీనియర్ హీరోకి అలాగే ఒక స్టార్ హీరోకి వర్కౌట్ అవుతుందా అనేది చాలా డౌట్గా ఉంది నాకైతే. టీజర్లో కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించిందంటే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుందని ఒక్క షాట్ అయితే కొంచెం బాగా ప్లాన్ చేసుకొని బాగా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. బట్ స్టిల్ అది ఇంకెక్కడో నాకైతే తమనన్న దగ్గర నుంచో లేకపోతే ఆ ఎడిటింగ్ విషయంలోనో తెలియదు, మరి ఎక్కడో మైనస్ అయితే కనిపిస్తుంది. చాలా మందిలో అగైన్ ఆ రెస్పాన్సెస్ అయితే మనకు వస్తున్నాయి. నెగిటివ్గా కొంతమంది కూడా చెప్తున్నారు, బట్ స్టిల్ అది ఓపెన్ అప్ అవ్వట్లేదు. సో ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకోవాలి అంటే టీజర్ ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది అంతకు తోడు ఇలాంటి ఒక పాన్ ఇండియా ఫిలిం, ఒక ప్రభాస్ అన్న ఉన్న ఒక ఫిలిం, ఇప్పుడు సలార్ చూడండి, ట్రైలర్ టీజర్ సో ఎంత బాగుంటుంది. సో అట్లాగా టీజర్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ ఇక్కడ ఎక్కడో హ్యాండిల్ చేయడంలో ఒక తప్పు జరిగింది, కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయారు. అది కూడా ఒక మిస్టేక్ గైస్. మరి చూడాలి ఇంకేమైనా అప్కమింగ్ డేస్లో సాంగ్స్కి సంబంధించి, సో ట్రైలర్కి సంబంధించి ఇట్లా ఇంకేమైనా హైప్ పెంచే అవకాశాలు ఉన్నాయో లేదో మరి చూడాలి. కోర్స్ మరి ప్రభాస్ అన్న సినిమా అంటే డే వన్ లాంగ్ రన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి. మరి ఇవన్నింటికి కావాల్సింది ఏంటంటే కంటెంట్. మరి మారుతి కరెక్ట్గా డెలివర్ చేశాడా లేదా అనేది మీరే చెప్పాలి. నాకైతే ఒక 30% సాటిస్ఫై అయ్యాను, రిమైనింగ్ అంతగా నాకు అనిపించలేదు అనమాట. టీజర్ చాలా యావరేజ్ అనిపించింది. సో ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్టు ఇక్కడ కొన్ని విషయాలు మైన్యూట్ డీటెయిల్స్ అనమాట. హర్రర్ ఫిలిమ్స్లో కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి, సో సస్పెన్స్ క్రియేట్ చేసేటట్టు. టైం డ్యూరేషన్ తక్కువ, 1 minute 30 seconds ఇట్లా చాలా తక్కువ ఉంటుంది. బట్ అందులో కూడా ట్రై చేయాలన్నమాట. మేబీ అక్కడెక్కడైనా మిస్ హ్యాండిల్ అయ్యిందా అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.